మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి ట్విస్టులున్న కథ. ట్విస్టులు ఒకటి ఉంటే చాలదా? నెంబర్ రెండు మూడు ఉండాలి. పూర్వం అంట ఒక పల్లెటూరులో ఓ భార్య భర్త ఉండేవాళ్ళు. పిల్లలు లేరు వాళ్ళకి, రైతు పాపం. అయితే వాళ్ళకి ఏమైందిట, ఒకనాడు ఒక తప్పిపోయిన పిల్లవాడు దొరికాడు. ఆ పిల్లాడిని పెంచారు. పిల్లవాడికి ఒక 17, 18, 19 ఏళ్ళు అలా వచ్చినాయి. వాళ్ళతో పాటు ఉండేవాడు. ఏదో పేద రైతు, ఏదో పొలం పని చేసుకునేవాళ్ళు. ఓ పిల్లాడికి అన్నం పెట్టలేకపోతారా వాళ్ళు, వాళ్ళతో పాటు ఉండేవాడు. క్రమంగా ఏమైందట, ఆ ప్రాంతంలో కరువు వచ్చేసింది. ఈ రైతు దంపతులు బాగా పేదవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా, పేదతనంతో పాటు పెద్దవాళ్ళు కూడా. పిల్లాడు 19, 17, 18 ఏళ్ళు వచ్చినాయి, కానీ వాళ్ళకి 75 ఏళ్ళు వచ్చి ఏదో ఉన్న ఆహారం పెట్టుకుని తినేవాళ్ళు. క్రమంగా ఏమైందంటే ఆహారం నిల్వలు కూడా తగ్గిపోయింది. అయితే వాళ్ళు ఏమన్నారు, ఎవరే నాయన, ఈ ఊర్లో కాటకం వచ్చింది, మేమేదో ఇంత తిని బతకగలం, పెద్దవాళ్ళం, నువ్వేమో ఇంకా ఎదిగే పిల్లవాడివి, క్రమంగా తిండి కూడా దొరక మలమల మాడి చచ్చిపోయేలాగా ఉన్నాము, మేము ఆ ఊరు ఈ ఊరు రాలేము, ఊళ్ళో చాలామంది వలసలు వెళ్ళిపోతున్నారు, నువ్వు వెళ్ళిపో, ఇన్నాళ్ళు పెంచాం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నాయనా అని పంపించారు. పంపిస్తే వీడు మొదటంతా ఏడ్చి మొత్తుకున్నాడు, కానీ తర్వాత ఏం చేయలేక ఇంకా అక్కడ ఉంటే ఏముంది, వాళ్ళతో పాటు వీడు మాటమే. అక్కడ వర్షాలు లేవు, కాటకంగా ఉంది. సరే బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళగా ఏవో అడవి అవి ఇవి దాటుకుంటూ పోయాడు. కాయ కసరు ఏది కనపడితే అది కొట్టుకుని తిని, దుంపలు కనపడితే ఒక కడుక్కుని పచ్చివే తిని వెళ్తూ ఉంటే ఒక పురాతనమైన కోట ఒకటి కనపడిందట. అంతా మట్టి మకిలి మశానంగా ఉంది. సరే బయట వాన వస్తోంది కదా, పడుకుని నిద్రపోయాడు. నిద్రపోయేసరికల్లా వాడికి తెల్లవారుజామున మెలకు వచ్చింది. ఎందుకు మెలకు వచ్చిందో చూస్తే వీడి భుజానికి ఏదో తగులుతోంది నిద్రలో ఉండగానే. చూస్తే అదొక చెయ్యి ఆకారంలో ఉంది. ఉలిక్కి పడి లేచాడు. చూస్తే ఇప్పుడు అది ఎట్లా తగులుతుంది, ఈ పార్ట్ ఇట్లాగా తగులుతోంది, ఈ పార్ట్లో ఒక దీపం ఉంది. లేచాడు దిగ్గున. వాడు తిండికి వాచిపోయి ఉన్నాడు, అలిసిపోయి ఉన్నాడు, ఎన్ని డక్కా మొక్కీలు తిన్నాడో. అదురుకోవాలి వాడు, భయపడాలి, కానీ అదర్లా వాడు లేచి అదేమిటా అని పరిశీలనగా చూడడం మొదలుపెట్టాడు. ఆ దీపం పట్టుకున్న చెయ్యి ఇట్లా ముందుకు కదులుతూ వెళ్తోంది. కుర్రాడు ఏమనుకున్నాడు, ఎక్కడికో వెళ్తోంది, దీని వెనకాల వెళ్దామని దాని వెనకాల వెళ్ళటం మొదలుపెట్టాడు. ఆ దీపం పుచ్చుకున్న చెయ్యి అట్లా ముందుకు వెళ్తుంటే ఆ భవనం అంతా వెలుగ్గా కనపడటం మొదలెట్టింది. అంతకుముందు వీడు వెళ్ళినప్పుడు అది పాత కోట. లోపలికి వెళ్తూ ఉంటే లోపల పెద్ద గదులు, అవన్నీ పెద్ద హాలు, బోలెడన్ని సామాన్లు. అక్కడి నుంచి ఒక్కో గది చూడడం మొదలుపెట్టాడు దీపం వెలుగులో. ఓ గది నిండా బట్టలు, ఒకటి స్నానశాల, ఒకటి భోజనశాల. వీడు ఏం చేశాడు, ఇంకా చూస్తే స్నానశాలలోకి వెళ్ళి ఈ బట్టల దాంట్లో నుంచి బట్టలు తీసుకెళ్ళి స్నానశాలలో శుభ్రంగా స్నానం చేసి బట్టలు కట్టుకుని హాయిగా ఆ భోజనశాలలోకి వెళ్ళి చూస్తే మనిషి పిట్ట పురుగు లేరు లోపల. హాయిగా వడ్డించుకుని తిన్నాడు బోల్డంతా తిండి. అంతా తిరిగి చూశాడు, భవనం అంతా శుభ్రంగా తినేదాకా ఆ దీపం అటాగే పట్టుకున్నది. చుట్టూతా తిరిగాడు. తిరిగి వచ్చి మళ్ళీ తను ఎక్కడికి మొదలు పెట్టాడో అక్కడికి వచ్చాడు. అక్కడ ఒక హంసతూలిక తల్పం ఉంది. వాడు నేల మీద పడుకున్నాడు ఇందాక, ఇప్పుడు తల్పం ఉంది. ఆ తల్పం మీద పడుకుంటే ఆ దీపం మాట్లాడడం మొదలెట్టింది. ఓ అబ్బాయి, ఇప్పటిదాకా ఎంతమందో వచ్చారు ఈ భవనంలోకి, ఈ దీపం పుచ్చుకున్న చేతిని చూసి హడిలు చచ్చారు, ఒక్కడు కూడా నిలబడలా, నువ్వు ఒక్కడివే నిలబడ్డావు, ధైర్యంగా ఉండు, నీకు రాజకుమార్తె సొంతం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది. చెయ్యి వీడు తల్పం మీద పడుకున్నాడు. ఉన్నట్టుండి ఏదో పెద్ద శబ్దమైంది, ఎవళ్ళో తలుపు దోసుకొస్తున్నారు లోపలికి. ఒక పటాలం వచ్చింది. వాళ్ళందరూ ఇంత కర్రలు పుచ్చుకొచ్చి ఈ కుర్రాడిని మన వాడికి ఏం పేరు పెడదాం, రావుడు అని పెడదాం, రావుడిని సావుగొట్టి చెవులు మూసారు. వాళ్ళు కొట్టేశారు. సున్నంలోకి ఎముక లేకుండా, లేదా ఎముకలో సున్నం లేకుండా చిత కొట్టేశారు. కొట్టేసి వెళ్ళిపోయింది. మొత్తం పటాలం అంతా మాయమైపోయింది. అమ్మో అయ్యో దేవుడా రావుడా అని మూలుగుతూ ఉన్నాడు. ఇంతలో ఏమైంది, ఆ దీపం పుచ్చుకొని చెయ్యి వచ్చింది చక్క. వీళ్ళంతా వెళ్ళిపోయాక దీపం పక్కన పెట్టి ఏదో మందు తీసి రాసింది ఒంటి మీద, ఓపిగ్గా ఉండు నువ్వు అని చెప్పి. మర్నాడు తెల్లారింది. వీడాతో తల్పం మీదే ఉన్నాడు, ఏమీ లేదు అక్కడ, ఫుడ్ లేదు, గిడ్డు లేదు. రాత్రి కడుపు నిండా పొట్టపగలేలాగా తిన్నాడు కదా. ఇక వాడు అక్కడక్కడే అడవిలో తిరిగి
అందులోనే ఉండిపోయాడు ఆ బిల్డింగ్లోనే. రెండో రోజు రాత్రి మళ్ళా దీపం చెయ్యి వచ్చినాయి. వీడేం చేశాడు, దాని వెనకాల పడిపోయి స్నానశాలలో హాయిగా బోళ్ళంతసేపు పన్నీటిని జలకాలాడి ఇంకో జత మంచి బట్టలు కట్టుకుని, ముందు రోజు దెబ్బలు తిన్నాడు కాదు, వేడి వేడి నీళ్ళు పోసుకుంటే హాయిగా సలీస్గా సుఖంగా ఉంది అనమాట వాడికి. చక్కగా అన్నం వడ్డించుకుని ముందు రోజు తినని వెరైటీలు అన్నీ రెండో వెరైటీలు తిని, ఇన్ని పళ్ళు తిని, ఐస్ క్రీములు అవి ఉంటే స్వీట్లు అవి ఉంటే అవన్నీ తిని మొత్తం భవనం అంతా తిరిగి చూసి మళ్ళీ వచ్చి మంచం మీద పడుకున్నాడు. దీపం వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ తలుపు తెరుచుకుని పెద్ద పటాలను లోపలికి వచ్చింది. అయ్యో చిత కొట్టి పెట్టారు వాళ్ళు. ఇదేంటమ్మా కడుపు నిండా పెడుతున్నారు, కొడుతున్నారు. అయిపోయింది. మొత్తం జనం అంతా వెళ్ళిపోయాక మళ్ళీ దీపము చెయ్యి మళ్ళీ వచ్చాయి. ఆ దీపం పక్కన పెట్టి వీడి ఒంటికి మందు రాసి వెళ్ళిపోయింది దీపం. 2 రోజులు ఇదే అయింది. పరిస్థితి. మూడో రోజును కూడా అలాగే చక్కగా దీపం చెయ్యొచ్చింది. వీడన్నీ శుభ్రంగా వడ్డించుకు తిన్నాడు. చావు ఓ కొట్టించుకున్నాడా? దొడ్డుకర్ర దగ్గర పెట్టుకుందాం అనుకుంటున్నాడు. దొడ్డుకర్ర పెట్టుకుని మాత్రం వాళ్ళ 30-40 మంది వచ్చారు పటాలం. అదే అదే అదే. మూడో రోజున ఏమైంది, మళ్ళీ చావు కొట్టేసి. అయినా వాడు వెళ్ళట్లా. వెళ్ళటల్లా. సత్యనో దేవుడా అని పడుంటే ఈసారి మూడో రోజు దీపం పుచ్చుకుని చెయ్యిరాల ఒక అందమైన రాజకుమార్తె వచ్చింది లోపలికి. వచ్చి ఏం చేసింది, అమ్మాయి దగ్గర ఒక కొప్పెర లాంటిది, నీళ్లు పెట్టుకునేది ఒకటి, అందులోంచి మంత్రజలం తీసి చల్లింది. వీడు మొత్తం దెబ్బలన్నీ మాయమైపోయినాయి, ఏమీ లేవు దెబ్బలు. అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను ఒక ఫలానా దేశపు రాజకుమార్తెని, నన్ను మా నాన్న శత్రువులు అపహరించి మంత్రబలంతో ఇక్కడ కట్టేశారు. మీకు ఈ 2 రోజులు దారి చూపించింది చెయ్యి నాదే. నేను ఇక్కడ ఉండకూడదు. నాకు ఇక్కడ వీళ్ళు ఏ మంత్రంతో నన్ను కట్టేశారో ఆ మంత్రం నాకు దొరికింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. నువ్వు మా కోటకు వచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీ వల్లే నేను బయటపడ్డా. ఎంతమందో ఈ కోటలోకి వచ్చారు నా కోసం, అన్ని తెలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తెలియక వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి వాళ్ళు మొదటి రోజు దెబ్బలకి మొదటి వాడు దీపం చేయి చూడంగానే పారిపోయిన వాళ్ళు కొంతమంది, మొదటి రోజు చావు దెబ్బలు తిన్నాక పారిపోయిన వాళ్ళు ఇంకొంతమంది. మూడో రోజు దాకా ఎవరు ఉండలేదు. రాజకుమార్తె దక్కుతుందన్న ఆశతోటి ఉన్నావు, నేను నీకు దక్కుతా, మా కోటకి రా అని చెప్పి వెళ్ళిపోయింది. అమ్మాయి మాయమైపోయింది. ఎప్పుడైతే ఆ అమ్మాయి మాయమైపోయిందో వీడు చక్కటి బట్టలు కట్టుకుని హంసతూలికా తల్పం మీద ఉన్నాడు చూడు, ఢామ్ అని నేల మీద పడ్డాడు. వాడి ఒంటి మీద బట్టలు చింకి జీర్ణాలు అయిపోయినాయి. ఆ హంసతూలికా తల్పం మాయమైపోయింది. ఆ భవనం పాడుగొట్లాడుకుంటూ పాత భవనం. ఇది ఉన్నదేమో ఒక అడవిలో. వాళ్ళు చెప్పిన ఫలానా రాజ్యం అక్కడెక్కడో. వీడేం చేస్తాడు, ఎటా వెళ్తాడు అక్కడికి. ఆ అమ్మాయి ఏమనుకుంది, బహుశా వాడు శక్తితోటి వస్తాడు అనుకుంది. వాడికి శక్తి లేదు, వాడు మామూలు వాడు. ఏమనుకుందో రమ్మని చెప్పి వెళ్ళిపోయింది అంతే. వీడు మరీ ఇంత పేదవాడని వాడి దగ్గర ఏం లేదని అమ్మాయికి తెలిసి ఉండదు, వెళ్ళిపోయింది. ఎప్పుడైతే రాజకుమార్తె తన రాజ్యంలోకి చేరిపోయిందో మంత్రం కట్టు విడిపోయింది. రాకుమార్తె అక్కడ ఒక శరీరం ఉంది అమ్మాయిది, ఆత్మ ఇక్కడ ఉందన్నమాట. ఆ మెలకు వచ్చింది. మెలకు రాగానే మంత్రకట్టు విడిపోయింది. రాకుమార్తెగా మెలకు వచ్చేసిందని ఆ రాజభవనంలో అంతా పండగలు చేసుకున్నారు. ఎన్నాళ్ళ నుంచో అమ్మాయి అలా ఉండిపోయింది. పిల్ల శరీరం పెరుగుతూనే ఉంది. 10 ఏళ్ల వయసులో తీసుకొచ్చి పడేశారు ఇక్కడ. ఇప్పుడు ఒక 17-18 ఏళ్ళు వచ్చినాయి. పిల్ల బాడీ పెరిగింది, 18 ఏళ్ళ పిల్లగానే ఉంది. దాంతో వాళ్ళు ఏమనుకున్నారు, పిల్ల పెద్దదైపోయింది, ఇక పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. ఈ అబ్బాయి వస్తాడేమో అని చూస్తోంది. వాడు రావటల్లా, ఎప్పటికీ రాలేదు. ఎన్నాళ్ళైనా వాడికి తెలీదు, వచ్చే దారి అవకాశము లేదు, తెలీదు కూడా వాడికి. ఎప్పుడో కనుక్కుని రావాలి, ఎప్పటికొస్తాడు. ఈ అమ్మాయి ఊరుకుంది మాట్లాడకుండా. ఇంకేం చేయాలి, కానీ దిగులుగా ఉంది. వాడు కదా నన్ను కాపాడాడు, లేకపోతే ఇట్లాగే డెడ్ బాడీ లాగా ఇక్కడ పడుండేదాన్ని. ఎన్నాళ్ళైనా వీళ్ళు దాన్ని సంరక్షిస్తూ ఉండేవాళ్ళు, అంతే ఉండేది. నేను అక్కడే పడుండేదాన్ని, ఆ పాత కోటలో ఎన్ని సంవత్సరాల నుంచో అక్కడ పడున్నాను అని కొంచెం బాధగా ఉంది. కానీ ఇంకేమీ చేయలేకపోయింది. కొంతకాలం గడిచేసరికల్లా రాజుగారు ఏమనుకున్నారు, రాజకుమార్తెకి పెళ్లి సంబంధం కుదిర్చారు. కాదని ఇట్లా చెప్తుంది, అవతల వ్యక్తి ఎవడైనా ఉండాలిగా. సరే సంబంధం కుదిరేసరికల్లా ఏమైంది, రాజకుమార్తెని రాజకుమారుణ్ణి ఇద్దరిని ఊరేగింపుకి తీసుకుపోయారు. ఇంకా పెళ్ళి అవ్వాల, రేపొద్దున పెళ్ళి. ముందు రోజు ఊళ్ళో ఊరేగాలి. ఇద్దరిని ఒక రథం ఎక్కించారు. రథం ఎక్కిస్తే ఆ రథం మీద వెళ్తూ అది మొత్తం ఊరంతా తిరుగుతాయి అన్నమాట. ఆ ఊరేగింపు సరిగ్గా కోట తలుపు దగ్గర దాటుతుంటే కోట తలుపులోంచి అప్పుడే మన ఈ రాముడు చింకి గుడ్డలతోటి లోపలికి వచ్చాడు. కోట వస్తుంటాయి కదా, ఈ అమ్మాయి అంతా వెతుకుతుంది. కనపడుతున్న జనాల్లో వాళ్ళ కేసు చూస్తుంది అనమాట. ఊరికే చెయ్యి పటల్లా రాకుమార్తెలాగా మనుషుల్లో ఎక్కడైనా వాడు కనపడతాడేమో చూస్తుంది.
అప్పుడే కోట తలుపుల్లో నుంచి బయటకు వస్తున్న వాడిని చూసేసరికల్లా ఆశ్చర్యపోయింది. వీడే మనవాడు అనుకుని బండి ఆపించింది. ఆ రాజకుమారుడిని అడిగింది, నా దగ్గర ఒక పెద్ద పెట్టు ఉంది, దానికి చక్కటి తాళం వేశాను నేను, తాళం చెవి కాస్త పోయింది. తాళం చెవి పోయింది. చాలా రోజులు చూసి ఒక కొత్త తాళం చెవి చేయించాను. కొత్త తాళం చెవి చేయించుకున్నాక పాత తాళం దొరికింది. నేను ఏ తాళం వాడాలో చెప్పు అని అడిగింది. రాకుమారుడు అన్నాడు, కొత్త తాళం ఎప్పుడు డూప్లికేటే, పాతది ఒరిజినల్ కదా, నువ్వు ఒరిజినల్దే వాడాలి అనగానే ఈ అమ్మాయి ఏం చేసింది, సైనికుడిని పిలిచి, ఒరే ఆ వస్తున్న అతన్ని జాగ్రత్తగా రథంలో కూర్చోబెట్టు అని చెప్పి ఈ రాజకుమారుడిని తీసుకెళ్ళింది అతని దగ్గరికి. నేను 7 సంవత్సరాలు మంత్రకట్టులో ఉన్నా, నా శరీరమే ఇక్కడుంది, నా ఆత్మ ఒక ఫలానా పురాతన కోటలో ఉంది, ఆ కోటలో నుంచి నన్ను రక్షించిన వాడితను, వాడెవడో నాకు తెలియదు కానీ నన్ను రక్షించాడు. నా ఆ మంత్రకట్టు విడిపోవడానికి వీడు 3 రోజులు చావు దెబ్బలు తిన్నాడు వాళ్ళతోటి, ఆ మంత్రశక్తి శక్తులతోటి దెబ్బలు తిని నన్ను మళ్ళీ నా శరీరంలోకి ప్రవేశించేలాంటి అవకాశం నాకు ఇచ్చాడు. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, నన్ను రక్షించాడు కాబట్టి. ఇతను ఎప్పటికీ రాలేదని మా నాన్న నీ సంబంధం కుదిర్చాడు. ఇంకేం చేస్తాను, తాళం పోగొట్టుకున్నారు కాబట్టి కొత్త తాళానికి సరద్దామనుకున్నాను, కానీ ఇతను కనపడ్డాడు, ఇతనే నా పాత తాళం చెవి అని చెప్పింది. రాకుమారుడు వెంటనే డ్రాప్ అయిపోయాడు. పర్వాలేదు, మేము వెనక్కి వెళ్ళిపోతాం, నీ పెళ్లి వేడుకలు చూసి వెళ్తామని చెప్పాడు. తండ్రి కూడా రాజకుమారుడు ఒప్పుకున్నాడు కాబట్టి ఇంకా ఆయన ఏం అనలేపాడు. వాళ్ళకి తెలుసు ఇన్నేళ్ళు మంత్రకట్టులో ఉంది, ఆ పిల్ల జీవం లేకుండా ఉంది అని. ఇవి రాముడిని తీసుకుపోయి శుభ్రంగా స్నానాలు పానాలు చేసి వాడు చక్కటి వాడే. కొద్ది రోజులు బాగా పోషించాక రాజకుమార్తెనిచ్చి వివాహం చేశారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. 2 ట్విస్టులు ఉన్నాయి. ఉన్నాయి రమ్మగారు. నమస్తే. నమస్తే.